అండి. ఈరోజు మీకు డిఫరెంట్ కంటెంట్తో వీడియో చెబుతున్నాను. ఈ రీడింగ్ అన్నది లవ్ రీడింగ్. ఏంటంటే మీ పార్ట్నర్ నిజంగా మీ మాటలు మిస్ అవుతున్నారా? అలానే వారి మనసులో మాటలు మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? మీ పార్ట్నర్ అంటే మీకు చాలా ఇష్టం. ఇప్పుడు మీ ఇష్టానికి సంబంధించి మీ పార్ట్నర్ ఇచ్చే సమాధానాలు కూడా ఇవే చెప్తాయండి ఈ ఎనర్జీస్. మొదటి రీడింగ్లో అయితే పెండిలం బోర్డులో అసలు మీ పార్ట్నర్ మీకు ఇచ్చే సందేశం ఏంటి, వారి లైఫ్ సిచ్యువేషన్ ఏంటి, ప్రపోజల్ ఏంటి ఉంటుంది. రెండవ రీడింగ్లో అయితే ఈ ఎనర్జీస్ కార్డ్ వారి లైఫ్ సిచ్యువేషన్స్, అలానే క్లారిఫికేషన్ అంటే వారి సిచ్యువేషన్స్ బట్టి మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు. మూడవ రీడింగ్లో అయితే మీరు ఇక్కడ కొన్ని ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఎంచుకోవాలి నెంబర్స్. ఆ నెంబర్స్ బట్టి మీకు పార్ట్నర్ నుండి ఎటువంటి సమాధానం రాబోతుంది, అసలు కాంటాక్ట్ అవ్వబోతున్నారా, వీటిలో పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. మీ ఎదురుగానే ఇక్కడ నేను ఈ ఎనర్జీస్ తీయడం అయితే జరుగుతుందండి. ఈ రీడింగ్ అనేది యాక్యురేట్ రీడింగ్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్, కానీ మీకు సెల్ఫ్ రీడింగ్గా అనిపించాలని నేను ఇలా కొంచెం డిఫరెంట్గా వీడియో చేయడం అయితే జరుగుతుంది. కొంతమంది కూడా కాదండి, 400 మందికి నచ్చిన వీడియో ఇద్దరు డిస్లైక్ చేస్తున్నారు, వారు ఏదో కమెంట్ చేస్తున్నారు. అలాంటి కమెంట్ నేను పట్టించుకోను. సో ఇది కొంతమంది ఇంట్రెస్ట్గా చూస్తున్నారు, కొంతమంది నమ్మకంతో చూస్తున్నారు. ఎలా చూసినా సరే ఇక్కడ ఈ వీడియో మీకు మంచిగా చేస్తుంది, కానీ మీ చెడు మాత్రం చేయాలనుకోదు. మీ లైఫ్ నాశనం చేసేలా అయితే ఏమి ఉండదండి. కొంచెం ఏదో మైండ్కి పీస్ఫుల్గా అనిపించేలా మీరు తీసుకుంటే బాగుంటుంది. కానీ వీడియోస్ చూసి ఈర్ష్యపడే వారికి నెగిటివ్గా అనిపిస్తుంది. నేను చెప్పాలనుకుంది ఇదే. ఇంకా మంచి మంచి డిఫరెంట్ కంటెంట్తో వీడియో అయితే వస్తాయి. మీ అందరి సపోర్ట్ ఉంది కాబట్టి నేను వీడియోస్ చేస్తున్నాను. అసలు ఇక్కడ వరకు రావడానికి కారణం మీరేనండి. ఇప్పుడు నేను వీడియోస్ చేస్తాను, చూసేవారు ఉండాలి కదా. కొంతమంది ఇష్టంతో చూస్తున్నారు, ఇంట్రెస్ట్తో చూస్తున్నారు, నమ్మకంతో చూస్తున్నారు, కాబట్టి వీడియోస్ చేస్తున్నాను. మీరు చూస్తున్నారు కాబట్టి ఇక్కడ ఒక ఛానల్కి ఆదరణ అన్నది పెరుగుతుంది. ఇంకా మీ సపోర్ట్ నాకు ఉండాలి, ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. మీకు వచ్చే వీడియోస్ అన్నీ మీకు నచ్చుతాయండి, నచ్చాలని అనుకుంటున్నాను. ఎప్పుడైనా వీడియో సరిగ్గా రాకపోతే నన్ను క్షమించండి. అంటే ప్రతిసారి అనుకున్నది జరగదేమో, అంటే మిమ్మల్ని మెప్పించాలంటే కష్టం అండి. మీకు నచ్చే వీడియోస్ చేయాలని నేను ఇక్కడ కష్టపడుతున్నాను. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు చాలా సపోర్ట్ చేశారు ఒక కమెంట్ వల్ల. నిజంగా చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి పేరు పేరున. కొంతమంది కమెంట్లో నాకు సపోర్ట్గా మాట్లాడారు, లైక్స్లో నాకు సపోర్ట్ చేసినట్టే లైక్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఒక కమెంటు ఆ పర్సన్ అడుగుతున్నారు, ఈ ఎనర్జీస్ కార్డ్స్ అంట మీ ఎమోషన్స్తో ఆడుకుంటున్నానంట, ప్లే చేయొద్దంటున్నారు. ఎమోషన్స్తో ఆడుకోవడం ఏంటండి, మోసం చేసిన వాడిని అడగాలి. కానీ ఇక్కడేంటి, ఏదో మీ మనసు ఏదో కుదుట పడుతుందని మీరు చూస్తున్నారు. ఎమోషన్స్తో ఆడుకునేవారు ఇలా ఉండరండి, అదొకటి గుర్తించాలి. ఆ కమెంట్ పర్సన్ మరి ఏ ఉద్దేశంతో ఇలాగా నన్ను టార్గెట్ చేశారో నాకైతే అర్థం కావట్లేదు. ఏ రీడర్స్ని అంటున్నారా అనటం లేదు, నాకైతే తెలియట్లేదు. నాకైతే ప్రతి ఒక్క రీడర్ నాకు గురువుతో సమానం. నేను ఎవరికి కాంపిటీషన్ అయితే కాదు. ఎందుకంటే ప్రతి రీడర్లో నేను చూసుకుంటున్నాను, నేను ఎంత కష్టపడుతున్నానో వారు అంతే కష్టపడుతున్నారు. ఇప్పుడు నాకు నెగిటివ్ పెట్టి నన్ను ఏదో చేద్దామని ఎవరో ప్రయత్నిస్తున్నారు. కానీ మిగతా టారెట్ రీడర్స్ కూడా ఈ కమెంట్కి ఎఫెక్ట్ పడేలా ఉన్నారండి. అందుకే నేను ఆ రోజు అలా పోస్ట్ చేయడం అయితే జరిగింది. అంటే ఇలాంటి వారి వల్ల కూడా ఇబ్బంది పడతాం అని
నేను ఏదో పోస్ట్ చేయడం అయితే జరిగింది. బాధపడతాం కదండి. ఇలాంటి బెదిరింపులకి బెదిరితే మనం ఏమీ చేయలేం. మన తప్పు ఏమీ లేనప్పుడు, మనం నిజాయితీగా ఉన్నప్పుడు ఎవరికి భయపడవలసిన అవసరం అయితే లేదు. నాకైతే ఏమీ అవసరం లేదు. ఇప్పుడు వారు ఏదో చేయాలనుకుంటున్నారు, బయటికి లాగితే గోతులు బయటపడతాయండి. మన వైపు ఏ భూతద్దంలో చూసి వెతికినా సరే ఏమీ వారికి కనిపించవు కూడా. ఒకరికి మంచి చెప్పేటప్పుడు ముందు మనం కరెక్ట్గా ఉన్నాం లేదో చూడాలి. అది చిన్న చిన్న తప్పులు కూడా భూతద్దంలో వెతకూడదండి. అది జీవితంలో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. తప్పు చేసిన వారిని క్షమించాలి, మోసం చేసేవారిని మార్చాలి. ఇలానే ఉండాలి లైఫ్. అంతేకాని మోసం చేసిన వారు చెడ్డవారు, వారిని నాశనం చేయాలి, ఇలాంటి ఆలోచన అయితే నాకైతే లేదు. అది థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టాల్. ఇంకా ఇలాంటి మాటలు ఎక్స్ప్లెనేషన్కి ఇవ్వను, జస్ట్ రీడింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇదంతా టైం వేస్ట్ అండి. జస్ట్ క్లారిటీ కోసం నేను చెప్పడం అయితే జరిగింది. ప్రతి వీడియోలో అయితే ఇంకా రీడింగ్ ఇస్తాను. లాస్ట్లో ఏమైనా చెప్పాలనుకుంటే చెప్తాను. అది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే వినొచ్చు, లేదంటే ఇక్కడ ఈ రీడింగ్లో ఎక్కడ స్కిప్ చేయలేరండి. అంత ఇంట్రెస్ట్గా ఉంటుంది ప్రతి వీడియో కూడా. లాస్ట్లో చెప్తాను, ఫస్ట్లో మీకు డిస్టర్బెన్స్గా ఉంటుందని. సో ఇది చెప్పాలని నేను ఇక్కడ అలా చెప్పడం అయితే జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ టు ఆల్. ఈ రీడింగ్లో మీ పార్ట్నర్ మనసులో మాట ఏముందో తెలుసుకోవచ్చండి. ఇక్కడ పెండిలంలో మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇవి సఫర్స్ చేస్తున్న ఎనర్జీస్ కార్డ్. ఈ సఫర్ చేస్తున్న ఎనర్జీస్ కార్డ్స్ని నేను 4 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీయడం అయితే జరుగుతుందండి. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. అట్రాక్షన్ అండ్ ఎమోషన్ నేను తీసుకోవట్లేదు. ఇది మీ పార్ట్నర్కి మీరంటే ఇష్టం చూపిస్తున్నారండి, ఎమోషన్ కూడా అవుతున్నారు, మీతో ఫ్రెష్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, ఇక్కడ నేను 4 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తున్నాను. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. చూసారు కదా, మీరు చాలా అంటే చాలా అట్రాక్ట్ చేస్తున్నారు. మీ పార్ట్నర్ మీకు అట్రాక్ట్ అవుతున్నారు కూడా, మిమ్మల్ని అంతలా ఇష్టపడుతున్నారు. ఇప్పుడు ఈ పెండిలంలో నేను చూసే వ్యూవర్స్ మనసులో ఏముంది, వారి మనసులో ఉన్న వారి పర్సన్ యొక్క మనసులో మాట ఏముందో తెలియచేయగలరు డివైన్. ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్ కార్డులో మీరిచ్చిన సమాధానం బట్టి వ్యూవర్స్ ఎదురు చూస్తున్నారు. ఏ ఎనర్జీస్ కార్డ్ సూచిస్తే ఆ ఎనర్జీస్ కార్డులోనే సమాధానం అండి. మీ పార్ట్నర్ మీ గురించి చాలా అంటే చాలా బాధపడుతున్నారు, ఎమోషన్ అవుతున్నారు. దీంట్లో పడ్డది కదండి, మిమ్మల్ని అట్రాక్ట్ అవుతున్నారు, మీ గురించి ఏడుస్తున్నారు. ఇప్పుడు ఒంటరిగా ఉండి మీ గురించి బాధపడుతున్నారు. దీని యొక్క నిన్ను బాధ పెట్టాను, మోసం చేశాను, నీ విలువ తెలుసుకుంటున్నాను, నన్ను మార్చింది నువ్వే, నీవు నన్ను మళ్ళీ యాక్సెప్ట్ చేస్తావా, రిజెక్ట్ చేస్తావా అని మీ పార్ట్నర్ అడుగుతున్నారు. మీ పార్ట్నర్ తప్పు తెలుసుకున్నారండి. అంటే మిమ్మల్ని బాధ పెట్టారని, మిమ్మల్ని మోసం చేశారని వారి తప్పులు వారైతే తెలుసుకున్నారు, మీ విలువైతే తెలుసుకుంటున్నారు. మీ పార్ట్నర్ ఎలోన్గా ఉన్నారు, ఏడుస్తున్నారు, ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. మీరు లేని జీవితం వారికి తెలుసుకున్నారు. ఇప్పుడు ఏ రిలేషన్స్ కనిపించట్లేదండి. వారి పరిస్థితి అయితే అస్సలు బాగాలేదు. మీరు లేకపోతే ఇంకా వారికి లైఫే లేదని వారు అనుకుంటున్నారు.
అందుకే మీరు అట్రాక్ట్ అవుతున్నారండి, అంటే మిమ్మల్ని ఎక్కువ ఇష్టపడుతున్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడ స్కిడ్ అయినవి ఎనర్జీస్ కార్డ్లో కూడా మీకు సమాధానం వచ్చేసి ఉంటుంది. అయినా ఆ ఎనర్జీస్ కార్డ్స్ తీసుకోలేదండి, కానీ మీకు యాక్యురేట్ రీడింగ్ ఇవ్వాలి కదా. సో నేను సఫల్ చేసిన ఎనర్జీస్ కార్డ్లోని ఇక్కడ కార్డ్ తీయడం అయితే జరిగింది. రిమైన్ ఎనర్జీస్ కార్డ్స్ కూడా అసలు ఏమున్నాయో చూద్దాం. ఒక స్త్రీ పాత్ర కనిపిస్తుంది. వ్యసనాలకి బానిస అవ్వడం, స్పై చేయటం. ఈ 3 ఎనర్జీస్ కార్డ్స్లోని ఈ ఎనర్జీస్ కార్డే సూచిస్తుందంటే మీ పార్ట్నర్ మీ గురించి అయితే చాలా అంటే చాలా బాధపడుతున్నారు. అంటే వారి లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీ పార్ట్నర్ ఎవరితోనూ లేరండి, అండ్ వ్యసనాలకి బానిస అవుతున్నారు. ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఇది. మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇది. ఇక్కడ వీరి లైఫ్లో ఎవరు లేరనే మీ పార్ట్నర్ అయితే భావిస్తున్నారు. మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని చాలా అంటే చాలా ఇష్టపడుతున్నారు. ఇప్పుడు మీ పార్ట్నర్ గురించి అసలు మీ పార్ట్నర్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు, అసలు వారి నెక్స్ట్ యాక్షన్ ఏంటి, ఏం జరగబోతుంది, ప్రతి దానికి మీకు సమాధానం అయితే దొరుకుతుంది. కాంటాక్ట్ అవడం అయితే జరుగుతుందండి. ఎనర్జీస్ కార్డ్ అయితే తీసుకోవట్లేదు, ఎందుకంటే మీకు ఇంకా క్లారిటీ రావాలి కదా. అసలు మీ పార్ట్నర్ మనసులో ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయి, ఎటువంటి నిర్ణయాలు ఉన్నాయి, దూరమైన మీ పార్ట్నర్ అసలు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో ప్రతిదానికి మీకు సమాధానాలు దొరుకుతాయి. చూసారా, మళ్ళీ ఇదే ఎనర్జీస్ కార్డ్ అయితే రావడం అయితే జరిగింది. మీతో న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారండి. మీ గురించి తెలుసుకోవడం కానీ అలానే మీ విషయంలో వారికి ఒక క్లారిటీ రావడం, మీతో మాట్లాడాలనుకోవడం అయితే వారికి ఉన్నది. మిమ్మల్ని చాలా అంటే చాలా ఇష్టపడుతున్నారు కాబట్టి మీకు కాంటాక్ట్లో అయితే రాబోతున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక స్త్రీ పాత్ర అనేది కనిపిస్తుంది. వీరు ఎవరైనా కావచ్చండి. వీరి లైఫ్లో ఉండేది వాళ్ళ మదర్ కావచ్చు, లేదంటే వేరే రిలేషన్ అయినా కావచ్చు. వారి గురించి కూడా ఏం చెప్తున్నారో చూద్దాం. మేబీ వారితో క్లోజ్డ్ బుక్గా ఉన్నారండి. క్లోజ్డ్ బుక్ అంటే వారితో వారితో మాట్లాడుకోవట్లేదు, బాండింగ్ లేదు, పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మీ పార్ట్నర్ ఏంటంటే వారి ఆత్మసాక్షి మాట వింటున్నారు. చూసారు కదా, మనశ్శాంతి అన్నది లేదు మీ పార్ట్నర్ సిచ్యువేషన్. అండ్ సాడ్ సిచ్యువేషన్, అసలు లైఫే బాగాలేదండి. ఇదిగో టవర్ కార్డ్ వచ్చింది. ఇప్పుడు మీ పార్ట్నర్ లైఫ్ అన్నది నెగిటివ్లో అయితే ఉంది. ఇక్కడ మీ పార్ట్నర్ మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు, అందుకే కాంటాక్ట్లోకి వస్తున్నారండి. ఇక్కడ వారి మనసు చెప్తుంది, వారి మనసు పదే పదే మీ గురించి పాజిటివ్గా చెప్పడం. ఇప్పుడు ఎవరికి ఇంపార్టెన్స్ ఇచ్చారో వారి గురించి ఆలోచించడం, ఇలాగ పాజిటివ్ నెగిటివ్ మీ పార్ట్నర్ ఆలోచన అయితే ఉంది. గతంలో మీరైతే మీ పార్ట్నర్ చెడ్డవాళ్ళని చూశారండి. ప్రజెంట్ అయితే ఇంకా ముభావంగా ఉండిపోయారు. ఇప్పుడు ఎవరితో రిలేషన్లో ఉన్నారో వారు మీ పార్ట్నర్ దగ్గర ఏదో దాస్తున్నారని మీ పార్ట్నర్కి అనిపించింది. ఇప్పుడు మీ పార్ట్నర్ మనస్సాక్షి ఏం చెప్తే అదే వింటున్నారు. ఇక్కడ మనశ్శాంతి లేని లైఫ్లా ఉందండి. హీల్ అవ్వడానికి చూస్తున్నారు. గతంలో జరిగిపోయిన సంఘటనలు గుర్తు తెచ్చుకుని ఆ రోజు ఏం జరిగింది, వారి ప్రవర్తన ఎలా ఉంది, మీరేం మాట్లాడారు, ఆ రోజు అలా జరిగి ఉండకూడదు కదా, ఇలా ప్రతిదీ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు వారికి అర్థమైందండి ఏం కోల్పోయారో. అసలు ఇంకా ఏడుపు ఒకటే తక్కువ, మేబీ ఏడుస్తున్నారేమో. వారి చుట్టూ అసలు వారు పర్వాలేదండి, కానీ వాళ్ళ లైఫ్ కొంచెం బెటర్గా ఉన్నా సరే సంతోషాన్ని అయితే ఇవ్వటం లేదు.
లైఫ్లో లేని వారి కోసమే బాధపడుతున్నారు. అంటే సంతోషం ఉన్నా సంతోషంగా ఉండలేకపోతున్నారు. ఒక పశ్చాత్తాపం ఫీలింగ్ కనిపిస్తుంది. ఒక జీవోత్సవంలాగా ఉంటున్నారు. ఇక్కడ చాలా సమస్య కెమెరా స్టక్ అయిపోతుంది. ఇది టవర్ కార్డ్ వచ్చిందంటే గతంలో విడిపోయిన వారు మనస్పర్ధల వల్ల ప్రజెంట్ అయితే కలుసుకోబోతున్నారని కూడా ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. ప్రతిదానికి మీకు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. మీకు క్షమాపణ చెప్తున్నారండి, అందుకే మీకు ఫోన్ చేయాలని అనుకుంటున్నారు. మీకు నమ్మకద్రోహం చేశారని వారు చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు మిమ్మల్ని ఎంత బాధ పెట్టారో, మిమ్మల్ని మోసం చేశారని వారికి అర్థమవుతుంది. మేబీ కొంతమందికి 3 అవర్స్లో సమాధానం అయితే రావడం అయితే జరుగుతుందండి. మీ పార్ట్నర్ అన్బ్లాక్ చేయడం అయితే జరుగుతుంది. అన్బ్లాక్ సిచ్యువేషన్ అయితే 3 అవర్స్లో జరుగుతుంది. అండ్ 3 డేస్లో అయినా కావచ్చు, 3 మంత్స్లో అయితే పార్ట్నర్ నుండి కాంటాక్ట్ అయితే రాబోతుంది. మేబీ ఈ 3 మంత్స్ లోపు. నెక్స్ట్ ఇక్కడ ఈ థర్డ్ పార్టీ వారు ఎవరైనా సరే, వారు ఫ్రెండ్స్ అయినా కావచ్చు, రిలేషన్ అయినా కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, సపరేషన్గా ఉండాలని అనుకుంటున్నారు. ఇప్పుడు మీ పార్ట్నర్ వీరి ఆధీనంలో నుండి వారి లైఫ్ వారి చేతులతో తీసుకుంటారు. అంటే ఇంకా వారి నిర్ణయాలు వారియే అన్నట్టు మీ పార్ట్నర్ తీసుకునే నిర్ణయం అనేది. ఇంకా ఎవరి మాట లెక్కలేదు. మీ పార్ట్నర్ లైఫ్ వారి ఇష్టం అన్నట్టు వారు ఉంటున్నారు. అంటే వీరిని అంత లెక్క చేయట్లేదు. మనసు ఏది చెప్తే అది చేయాలి అనుకుంటున్నారు. చూసారు కదా, మీ పార్ట్నర్లో చాలా అంటే చాలా చేంజెస్ రావడం అయితే జరిగింది. అంటే ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందన్నమాట. గతంలో మీ పర్సన్ ఎలా ఉండేవారు, ప్రజెంట్ అయితే మీరు అసలు అనుకోరండి ఇలాంటి మనిషి కూడా మారుతారా అన్నట్టు మీకు అనిపిస్తుంది. మీరే నమ్మలేరు. అలాంటి మార్పు అయితే రావడం జరిగింది, రాబోతుంది కూడా. అంటే ఒక మనిషి వారిలో ఉన్న నెగిటివ్ అన్నీ క్లోజ్ అయిపోతున్నాయండి. ఒక పాజిటివ్ పర్సన్గా ఒక జన్మ తీసుకున్నట్టే. అంటే మీ గురించి వారు చాలా నేర్చుకున్నారు. ఒక కొత్త మనిషిలా వారి మార్పు అయితే వచ్చిందని కూడా ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. అంటే ఒక జీవితాన్ని న్యూ బిగినింగ్ లైఫ్గా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు ఈ సిచ్యువేషన్కి. అండ్ ఈ సిచ్యువేషన్స్కి మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకోవడం కానీ, అలానే మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయితే మీ పార్ట్నర్, మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఇక్కడ మిమ్మల్ని కోల్పోయారని ఇప్పుడు అర్థమైందండి. మళ్ళీ మీతో రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు. అందుకే పాస్ట్ లైఫ్ గురించి ఆలోచిస్తున్నారు. ప్రజెంట్ వారు సంతోషంగా లేరు. మీతోనే లైఫ్, మీరిచ్చే హ్యాపీ లైఫ్ అండ్ హెల్దీ రిలేషన్, అంటే మీరు చాలా జెన్యున్గా ఉంటారు. రెస్పెక్ట్, లవ్ ఉంటుంది, కేరింగ్, ఎఫెక్షన్ ఉంటుంది, అన్నీ తెలుసుకున్నారు. మీరు పాస్ట్లో మీ పార్ట్నర్కి అన్ని విధాలుగా మీరు సపోర్ట్, హెల్ప్ ఉండేవారండి. అంటే ఈజీగా దొరికింది ఎప్పుడు అంత ఇష్టం అలానే అంత వాల్యూ తెలీదు. ఎప్పుడైతే ప్రజెంట్ ఏ జీవితంలో ఉన్నారో ఆ జీవితానికి పాస్ట్లో మీరు చూపించిన లైఫ్కి కంపేర్ చేసుకున్నారు. ఇప్పుడు వారి జీవితంలో ఏది కోల్పోయిందో వారు తెలుసుకున్నారు. కాబట్టి మళ్ళీ మీతో లైఫ్ కావాలని అనుకుంటున్నారు. ఇదిగోండి డివైన్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది. ఇది కూడా మ్యారేజ్ కార్డులో వస్తుంది. అలానే డివైన్ మీ బంధాన్ని కలిసేలా చేస్తుంది. ఇక్కడ చెప్పాను కదా, మీ మధ్యనున్న మనస్పర్ధలు తొలగిపోతున్నాయి, విడిపోయిన వారు కలిసేలా ఉండబోతుంది. ఇక్కడ డివైనే మీ బంధం కలిసేలా చేస్తుంది. ఈ ఎనర్జీస్ కార్డ్స్ అన్నీ మీకు క్లారిటీ వచ్చాయని అనుకుంటున్నాను. చూశారు కదా, మీ పార్ట్నర్ మీతో కాంటాక్ట్ రావడానికి కారణం మీకు నమ్మకద్రోహం చేశారని మీకు క్షమాపణ చెప్తున్నారు. అలానే ఎవరి మాటలైతే వారు నమ్మారో అవి నిజమా అబద్ధమా అని కూడా వారు తెలుసుకోలేపారండి. ఇప్పుడు మనస్సాక్షి చెప్తుంది కాబట్టి వారి సొంత నిర్ణయం మీద స్టెప్ తీసుకోబోతున్నారు. మనస్సాక్షి ఏది చెప్తే అది చేయాలనుకుంటున్నారు. మనశ్శాంతి లేని జీవితం అయిపోయిందండి.
రెస్ట్లెస్ మైండ్ అయిపోయింది. అన్ని ఆలోచనలు వారిని అంతలా ఇబ్బంది పెడుతున్నాయి. ఈ ఆలోచనలో మీ విషయంలో చేసిన దానికి మీరే మీ పార్ట్నర్ని మార్చడం అయితే జరిగిందండి. అంటే మీరు మీ ప్రమేయం లేకుండా మీరు మీ పార్ట్నర్కి ఇచ్చిన జీవితమే మీ పార్ట్నర్ లైఫ్ని మార్చేలా చేసింది. మీరు లేని జీవితం ఎంటీగా ఫీల్ అవుతున్నారు. మీరే ఒక కొత్త జీవితం ఇవ్వగలరే మీ పార్ట్నర్ ఫీల్ అవుతున్నారు. ఇక్కడ పార్ట్నర్ మిమ్మల్ని కాదనుకుని వెళ్ళిన వారి లైఫే నాశనం అయిపోయిందని, ఎప్పుడైతే ఎన్ని విభేదాలు సమస్యలు వచ్చాయో అవన్నీ క్లోజ్ అయిపోతున్నాయండి. విడిపోయిన వారు కలవబోతున్నారు. ఇక్కడ లవర్స్ అయితే మ్యారేజ్ జరుగుతుంది, ఇది జరిగే సిచ్యువేషన్. అండ్ విడిపోయిన వారు మళ్ళీ కలిసే అవకాశం అయితే ఉంది. ఇవి ఈరోజు ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఇలా సూచిస్తున్నాయి. నెక్స్ట్ మెసేజెస్ చూద్దాం. పార్ట్నర్ మెసేజెస్ అసలు ఏం చెప్తున్నారో. మీ పార్ట్నర్ మనసులో ఇక్కడ చూసే వ్యూవర్స్ మనసులో ఏమనుకుంటున్నారు, వారి మనసులో ఉన్న పర్సన్ ఈ వ్యూవర్ గురించి ఏం చెప్తున్నారు. నేను 6 ఎనర్జీస్ కార్డ్స్ తీస్తానండి. ఈ 6 ఎనర్జీస్ కార్డులో మీరు ఎంచుకోండి అసలు మీ పార్ట్నర్ మీకు ఏం చెప్పబోతున్నారు. 3 వచ్చినాయి. నెక్స్ట్ ఓకే 6 వచ్చేసినాయి. 1 2 3 4 5 6. పోనీ ఇంకా 3 తీస్తాం, 9 వస్తాయి. ఇక్కడ ఎంచుకున్న దాన్ని బట్టి మీ పార్ట్నర్ మనసులో ఏం చెప్తున్నారు. వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ వారి సమాధానం కావాలి. ఓకే 2 ఎనర్జీస్ కార్డ్స్ ఎక్కువ వచ్చేసినాయి. ఇది కూడా చూద్దాం. ఇప్పుడు 9 ఎనర్జీస్ కార్డ్స్ అండి కనిపిస్తున్నాయి కదా. 9 మీరు ఏ ఎనర్జీస్ కార్డులో చూస్తే 1 2 3 4 5 6 7 8 9. ఓకే ఇక్కడ మీ పార్ట్నర్ మనసులో ప్రపోజల్స్. మొదటి చూద్దాం. నిన్ను బాధ పెట్టాను, మోసం చేశాను, నీ విలువ తెలుసుకుంటున్నాను, నన్ను మార్చింది నువ్వే, నీవు నన్ను మళ్ళీ యాక్సెప్ట్ చేస్తావా, రిజెక్ట్ చేస్తావా. అంటే మిమ్మల్ని అంత బాధ పెట్టారండి పార్ట్నర్, అందుకని మీ పార్ట్నర్ మీకు ప్రపోజల్ ఇస్తున్నారు. మీరు యాక్సెప్ట్ చేస్తారా, రిజెక్ట్ చేస్తారా? మనసులోని మీ పార్ట్నర్కి సమాధానం చెప్పండి. ఇది 2వ ఎనర్జీస్ కార్డ్. ఇది ఎవరైతే ఎంచుకున్నారో 2వ నెంబర్ మీ మనసులో ఉన్న పార్ట్నర్ సమాధానం. మన మధ్య దూరం ఉంది కానీ ఎటువంటి రిలేషన్లో లేను, నీతో బంధం ముడిపడింది, ఎప్పటికీ నీతో ఉంటాను, నువ్వు లేకపోతే నేను మీరు లేకపోయినా సరే వారు మీతోనే ఉన్నట్టు ఉంటున్నారంట. అంటే ఇక్కడ ఎవరికైతే 222 ఏంజల్స్ నంబర్స్ కనిపిస్తున్నాయంటే మీ పార్ట్నర్ సోల్ మీ చుట్టూ తిరుగుతూనే ఉందండి. మీ మధ్య దూరం ఉంది కానీ మానసికంగా అయితే కలిసే ఉన్నారు. మీ పార్ట్నర్ ఏ రిలేషన్లో లేరని మీకు చెప్తున్నారు. ఇది 2వ ఎనర్జీస్ కార్డ్. 3వ ఎనర్జీస్ కార్డ్. ఈ 3వ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే 3 నెంబర్ సెలెక్ట్ చేసుకున్నారో మీ మనసులో ఉన్న పర్సన్ ప్రపోజల్. నిన్ను నేను మోసం చేయలేదు, సిచ్యువేషన్ అలా చేసినవి, నీకు చెప్పాలి అనుకున్నా కానీ కుదరలేదు, చాలాసార్లు ట్రై చేశా చెప్పాలని, నువ్వు అర్థం చేసుకోవని ఆగిపోయా. మీ పార్ట్నర్ని అసలు ఏం చెప్పాలి అనుకుంటున్నారో మీరు అప్పుడు అడిగితే ఇప్పటి వరకు మీ మధ్య దూరం ఉండేది కాదండి. కానీ ఎందుకు మీకు భయపడి ఉండుంటారు, ఏదో చెప్పాలి అనుకున్నారు కానీ మీరు అర్థం చేసుకోరని ఆగిపోయారు. ఈ 3 నెంబర్ ఎవరైతే ఎంచుకున్నారో మీ పార్ట్నర్ మనసులో మాట ఇలా చెప్తున్నారు మీకు.
నెక్స్ట్ 4. ఈ 4 నెంబర్ ఎవరైతే ఎంచుకున్నారో, అంటే మీ మనసులో మీ పర్సన్ మీకు చెప్పే మాట, అంటే వారి ప్రపోజల్ అసలు ఎలా ఉంది, నీ లైఫ్లోకి రిటర్న్ రావాలి అనుకుంటున్నాను, నీ కోసం వెయిట్ చేస్తున్నాను, కానీ మూవ్ ఆన్ అవ్వలేదు, మంచి సమయం కోసం వెయిట్ చేస్తున్నాను. మీ పార్ట్నర్ అయితే మీ లైఫ్ నుండి మూవ్ ఆన్ అయిపోలేదంటండి, మళ్ళీ మీ లైఫ్లోకి రిటర్న్ రాబోతున్నారు. మేబీ ఇక్కడ మీ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటే, మీ పార్ట్నర్ మిమ్మల్ని కాక వేరే వారితో రిలేషన్లో ఉంటే, వారి నుండి మూవ్ ఆన్ అయిపోయి మళ్ళీ మీ లైఫ్లోకి రిటర్న్ వచ్చే అవకాశం ఉంది, జరిగే సిచ్యువేషన్ కూడా ఉందండి. ఇది మీకు ఏంజల్స్ నెంబర్స్ 444 కూడా కనిపిస్తాయి. నెక్స్ట్ ఈ 5th కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మీ పర్సన్ మనసులో మాట మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు. ఈ రోజంతా నువ్వే గుర్తొస్తున్నావు, ఎవరిని చూసినా నీలా అనిపిస్తున్నారు, నిన్ను నేను ఎంత ఇష్టపడుతున్నానంటే అంత మిస్ అవుతున్నాను, దేని మీద ఫోకస్ చేయలేకపోతున్నాను, నీతో మాట్లాడాలనిపిస్తుంది. చెప్పాను కదా, మీ పార్ట్నర్ మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. మీరు చాలా అట్రాక్ట్ చేస్తున్నారండి మీ పార్ట్నర్ని మీకు తెలియకుండానే, అంటే మీరు మనసుకి దగ్గర అవుతున్నారు. మీ పార్ట్నర్ మిమ్మల్ని ఎంత ఇష్టపడుతున్నారంటే మీ ప్రేమి వారిని ఆకట్టుకుంటుంది. మీ పార్ట్నర్ని మీరు చాలా డిస్టర్బ్ చేస్తున్నారు, అందుకే మిమ్మల్ని స్పై చేస్తున్నారేమో మేబీ. నెక్స్ట్ 6. ఈ 6 ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో, అంటే మీ మనసులో ఉన్న పర్సన్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు. ఐ మిస్ యూ, నీ మాటలు వినాలనిపిస్తుంది, నిన్ను చూడాలనుకుంటున్నాను, నువ్వు బాగా గుర్తు వస్తున్నావు. మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారండి. మీ మాటలు వినిపిస్తున్నాయి, అంటే మీలా మాట్లాడేవారు కానీ, లేదంటే మీరు మాట్లాడే పద్ధతి వేరే ఎవరైనా మాట్లాడడం కానీ, ఇవన్నీ వినిపిస్తున్నాయి. మీలా చాలామంది కనిపిస్తున్నారు, అంత మిస్ అవుతున్నారు మీ పార్ట్నర్. అండ్ 7th ఈ 7 ఎనర్జీస్ కార్డ్లో మీ మనసులో ఉన్న పర్సన్ వారి మాటలు ఎలా ఉన్నాయి, మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు. చీటింగ్, నిన్ను ప్రేమించింది అబద్ధం, ప్రేమించానని నమ్మి మోసపోయావు, నా మాటలు నమ్మింది నీవు, నీతో ఉండాలని వారితో ఉండాలని మీరు ఆశపడ్డారు, కానీ మీ లైఫ్లోకి వచ్చింది మిమ్మల్ని అట్రాక్ట్ అయ్యారు, ప్రపోజల్ ఇచ్చారంటండి, నో ఎఫెక్షన్ అయితే లేదంట. అంటే మీ పార్ట్నర్ విషయంలో మీరైతే మోసపోయారు, అంటే ఇదొక మల్టిపుల్ రిలేషన్ ఉందంటుందండి మీ పార్ట్నర్కి. వాళ్ళు అందరికీ అట్రాక్ట్ అవుతారు, కానీ వారి మాటల్లో ప్రేమ ఉంటుంది, అంటే మీ ఫీలింగ్స్ ఎమోషన్స్తో వారు ఆడుకున్నారు. ఇప్పుడు ఈ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని మోసం చేశారని ఈ కార్డ్ ఎనర్జీ సూచిస్తుంది. మీకు అట్రాక్ట్ అయ్యి ప్రపోజల్ ఇచ్చారు, కానీ ఎటువంటి ఎఫెక్షన్ అయితే లేదు. మేబీ థర్డ్ పార్టీ వారితో రిలేషన్ కంటిన్యూ చేయడం కానీ, వాళ్ళ లైఫ్ వారు ఏదో చూసుకోవడం కానీ అయితే జరిగి ఉంటుందండి. ఇది కూడా కొన్ని రోజులే, మీరేం బాధపడవలసిన లేదు. చీటింగ్కి మళ్ళీ తిరిగి వస్తుంది. ఇక్కడ మీరు ఈ ఎనర్జీస్ కార్డ్స్ అన్నీ పాజిటివ్గా వచ్చింది, ఈ ఎనర్జీస్ కార్డ్ ఎందుకు నెగిటివ్ వచ్చింది, ఇదంతా పాస్ట్లో మీరు ఇచ్చిన ప్రేమ కాబట్టి మళ్ళీ మీకు తిరిగి వస్తుంది. ఇక్కడ మీరు చీట్ అవుతున్నారంటే ఇదొక కర్మ అని అనుకోవాలి. అంటే మీరు లైఫ్లో లెసన్ నేర్చుకున్నారు, మీ జీవితంలో కెరీర్ మీద ఫోకస్ చేస్తే మీరు ఒక ఎదుగుదల అనేది ఉంటుంది. ఒక దెబ్బ తగిలితేనే కదా మీరేంటో మీరు తెలుసుకోవడం, వీరి వల్ల ఎంత మోసపోయారో మీ చుట్టూ ఉన్న వారి గురించి కూడా మీకు అర్థమవుతుందండి, ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవారు. అంటే ఇప్పుడు ఇంట్లో వారితో కూడా వాల్యూ ఉండదు,
అంటే ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుందండి. మీరు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో జీవితం చాలా నేర్పిస్తుంది. అంటే కర్మ సిచ్యువేషన్ అన్నది మీరు జీవితంలో నేర్చుకున్నారని. దీని విషయంలో మీరు బాధపడడం అవసరం లేదండి. మీరు మీ లైఫ్లోకి వచ్చారంటే లైఫ్ లెసన్స్ అయితే నేర్పించడానికి అంతే. మీకు ఒక జీవితాన్ని పరిచయం చేశారని మీరు అనుకోండి. నెక్స్ట్ 8, ఈ 8 ఎనర్జీస్ ఎవరైతే ఎంచుకున్నారో వారి మనసులో, అంటే మీ మనసులో ఉన్న పర్సన్ వారి మాటలు ఎలా ఉన్నాయి, ప్రపోజల్ ఏంటి? నన్ను ఎందుకు అర్థం చేసుకోవటం లేదు, నా మాటలతో నీకు చెప్పకపోయినా నీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాను, నువ్వే నాకు ఫస్ట్ ప్రయారిటీ. మీ పార్ట్నర్కి ఈగో ఎక్కువండి. మనసులో ఎంత ప్రేమ ఉంటుందంటే అది చెప్పరు, మాటలతో చెప్పరు. కానీ మీకు ఏమైనా కష్టం వచ్చినా, మీకు ఏదైనా జరిగితే మాత్రం వారు తట్టుకోలేరు. మిమ్మల్ని పట్టించుకోవడం అంటే కొంతమంది తత్వం ఎలా ఉంటుందంటే పట్టించుకోరండి, కానీ సిచ్యువేషన్ బట్టి వారు కేరింగ్ చూపించడం కానీ, సపోర్ట్ చేయడం కానీ, హెల్ప్ చేయడం కానీ జరుగుతుంది. అంటే వారు పెరిగిన వాతావరణం బట్టి వారి ప్రవర్తన అలా ఉంటుంది. కానీ మనసుకు నచ్చిన వారు, వారికి మనసుకి ఎవరు నచ్చరండి. మిమ్మల్ని ఎలా ఇష్టపడ్డారు కానీ మిమ్మల్ని అస్సలు వదులుకోలేరు. మీ ప్లేస్ని రీప్లేస్ చేయలేరు. దూరమైనా సరే మీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. కానీ మీరేంటంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, మిమ్మల్ని ఇష్టపడట్లేదు అని మీరు ఫీల్ అయిపోతున్నారు. కానీ మీ పార్ట్నర్కి ఎవరి ప్రపోజల్ ఇచ్చినా ఎవరిని యాక్సెప్ట్ చేయరండి. మీకంత ఇంపార్టెన్స్ ఇస్తారు. మీ గురించి మీకు చెప్పకపోయినా సరే వేరే వారి దగ్గర మీ గురించి ఎక్కువ మాట్లాడతారు. అలాంటి తత్వం అయితే ఉంది, ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు. 8 నెంబర్ అంటే మీరు వారికి అబాండెన్స్ అండి. అంటే అన్నీ సమృద్ధిగా ఉంటాయి. ప్రేమైనా ఎఫెక్షన్ అయినా మీ దగ్గర దొరుకుతుంది. మీకు ఒక అమ్మ స్థానం ఇచ్చినట్టే. ఇది ఎవరైతే ఎంచుకున్నారో మీ పార్ట్నర్ మనసులో, అంటే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారి మనసు తత్వం ఇదండి. ఫైనల్గా ఈ 9 ఎనర్జీస్ కార్డ్ ఇది. ఎవరైతే ఎంచుకున్నారో మీ పర్సన్ మనసులో మాట కానీ ప్రపోజల్ కానీ ఎలా ఉంది? నీ గురించి థింక్ చేసే టైం లేదు, పట్టించుకునేంత ఇష్టం ఇంట్రెస్ట్ అస్సలు లేదు. టైం వేస్ట్ చేసుకోకు, హోప్స్ పెట్టుకోకు, భ్రమలో ఉండకు, నన్ను బ్రతిమలాడినా వేస్టే. మీరు చాలామంది మీ పార్ట్నర్కి మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయడం చాలా ట్రై చేస్తున్నారు. అయినా కానీ ఇగ్నోర్ చేస్తున్నారు. అంటే వారి అసలు రూపం ఇదండి. మీ గురించి థింక్ చేసే వాళ్ళైతే మీ బాధను అర్థం చేసుకుంటారు. ఎందుకంటే వారి లైఫ్ వారి, అంటే వారు ఇంకా డిసైడ్ అయిపోయారండి. మీ గురించి ఆలోచన లేదు, ఇంట్రెస్ట్ లేదు. మీరు వారి కోసం అంటే వెయిట్ చేయొద్దని చెప్తున్నారు, హోప్స్ పెట్టుకోవద్దని కూడా చెప్తున్నారు. మీరు మీ పార్ట్నర్ అంటే మీరు ఎవరితో ఉండేవారో ఆ పర్సన్ పాస్ట్లో మిమ్మల్ని చాలా ఇష్టపడ్డారని మీరు అనుకుంటున్నారు. వారు మారి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారని మీరు అనుకుంటున్నారు. కానీ వీరి లైఫ్లో ఆల్రెడీ ఎవరో ఉండి ఉంటారండి. వీళ్ళు ఎలాంటి వారంటే ఇప్పుడు మీతో గొడవపడి వేరే వారితో మాట్లాడితే, వారు అంత మంచిగా మాట్లాడితే వారికి కనెక్ట్ అయిపోతారనమాట. మళ్ళీ ఏదైనా వారు హర్ట్ చేస్తే వారి నుండి డిస్కనెక్ట్ చేసుకుంటారు. అలాగే ఇక్కడ మీరు ఎవరైతే మనసులో అనుకుంటున్నారో ఆ పర్సన్ వేరే వారితో రిలేషన్లో ఉండేవారేమో. మేబీ వాళ్ళతో బ్రేక్ చేసుకుని మళ్ళీ మీకు ఎలా కనెక్ట్ అయ్యారు. మీరు ఎక్కువ హోప్స్ పెట్టేసుకోవడం, ఎఫెక్షన్ పెట్టేసుకున్నారండి వీరి గురించి. కానీ వీళ్ళకి మైండ్ స్టెబిలిటీ అయితే ఉండదండి. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా మారిపోతారు. ఎంత బాగా మాట్లాడతారో అంత బాధ పెడతారు. ఇలాంటి వారిని పట్టించుకోవద్దండి, టైం వేస్ట్ చేసుకోవద్దు. మిమ్మల్ని
ఇష్టపడతలేదు, పట్టించుకునే ఉద్దేశం లేదు కాబట్టి ఇంకా మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు. ఈ ఎనర్జీస్ కార్డ్ మీకు లైఫ్ లెసన్స్ నేర్పించడానికి మీ లైఫ్లోకి వచ్చిన పర్సన్స్ అండి వీళ్ళు. ఇన్ని ఎనర్జీస్ కార్డ్స్లో ఇన్ని పాజిటివ్గా వచ్చినాయి అంటే మీరు అడగచ్చు, మీ పార్ట్నర్ అంటే మీరు ఎవరైతే ఇష్టపడుతున్నారో, ఎవరైతే మ్యారేజ్ చేసుకున్నారో, ఎవరైతే లవ్ చేశారో వారు మీతో ప్రవర్తించిన తీరు కానీ, రిలేషన్ బ్రేక్ చేసుకోవడం కానీ అవి సిచ్యువేషన్ బట్టి జరిగాయి. ఇన్ని పాజిటివ్ కార్డ్స్ వచ్చినాయి. ఇది కొంచెం లైట్గా నెగిటివ్ కార్డ్స్ అనుకోకూడదండి. లైఫ్ లెసన్స్ ఎనర్జీస్ మీకు ఇప్పుడు అర్థమైందే ఉంటుంది. ఇక్కడ మీ ఎదురుగానే కదా నేను ఇవి తీయడం అయితే జరిగింది. ఇదండి, కొంతమందికి మీ పార్ట్నర్ వస్తారు, మీరు అలా చెప్తున్నారు అంటున్నారు, కానీ ఇది వారి తత్వం. అంటే ఇక్కడ 10లో 8% మంది చాలా పాజిటివ్గా ఉన్నారు. రీన్ అయితే ఉంటుంది, కాంటాక్ట్ అయితే వస్తుంది. 2% మంది ఇలా ఉన్నారు. అంటే ఇక్కడ మంచివారు ఎవరో, మోసం చేసేవారెవరో మీరే తెలుసుకోవాలి. ఇవి ఎక్స్ట్రా వచ్చినాయి కదా ఎనర్జీస్ కార్డ్. మీరు అనుకోవచ్చండి అన్నీ పాజిటివ్గా రాసేసారు ఎనర్జీస్ కార్డ్ అంటున్నారు. ఇక్కడ పాజిటివ్ ఉన్నాయి, నెగిటివ్ ఉన్నాయి. మీ ఎదురుగానే తీయడం అయితే జరిగింది. ఇవి ఎందుకు వచ్చినాయి చూద్దాం అసలు ఏముందో. తీసుకుంటారో తీసుకోరో మీ ఇష్టం. జస్ట్ చూద్దాం అసలు ఏంటో. వావ్, ఐ లవ్ యూ చెప్తున్నారు మీ పార్ట్నర్ మీకు. నువ్వు నేను దూరంగా ఉన్నా, నేను ఎప్పుడు ప్రేమించేది నిన్నే, నీ ప్రేమలోనే ఉన్నా, నువ్వే నా ప్రపంచం. మీకు ప్రపోజల్ ఇస్తున్నారు. అంటే మిమ్మల్ని చాలా ఇష్టపడుతుందండి. ఈ ఎనర్జీస్ కార్డ్స్కి ఇదైతే వర్తిస్తుందేమో నాకు అనిపిస్తుంది. మీ పార్ట్నర్ మీకు ఐ లవ్ యూ చెప్తున్నారు. మరి ఏ ఎనర్జీస్ కార్డ్ ఏంటో చూద్దాం. నాట్ ఇంట్రెస్ట్, నీ మీద ఎటువంటి ఉద్దేశం లేదు, నీ గురించి థింక్ చేయవలసిన అవసరం లేదు, నీ మీద లవ్ కానీ ఎమోషన్ ఫీల్ కానీ అలాంటివి ఏమీ లేవు. ఓకే, ఇప్పుడు అర్థమైంది మీకు ఇక్కడ పాజిటివ్ అండ్ నెగిటివ్. నాట్ ఇంట్రెస్టెడ్. ఓకే, అందుకే ఇష్టపడినట్టున్నాయి. క్లారిఫికేషన్ గురించి నేను అసలు తీయాలనుకోలేదండి. అనుకోకుండా 2 ఎనర్జీస్ కార్డ్ అలా వచ్చేసినాయి. ఇక్కడ 8 ఎనర్జీస్ కార్డ్స్కి మీ పార్ట్నర్ మీకు ఐ లవ్ యూ చెప్తున్నారు, కానీ 2 ఎనర్జీస్ కార్డ్స్కి అసలు ఇంట్రెస్టే లేదంటున్నారు. చూసారా, నీ మీద ఎటువంటి ఉద్దేశం లేదు, నీ గురించి థింక్ చేయవలసిన అవసరం లేదు, నీ మీద లవ్ కానీ ఎమోషన్ ఫీల్ కానీ అలాంటివి ఏమీ లేవు. వీటికి క్లారిఫికేషన్. ఇక్కడ ఐ లవ్ యూ, నువ్వు నేను దూరంగా ఉన్నా నిన్ను ప్రేమించేది. ఎప్పుడు మీ పార్ట్నర్ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటారు, మీతో ప్రేమలోనే ఉన్నారు, మీరు వారితో ఉన్నట్టే ఉన్నారు, మీరే వారి ప్రపంచమని బ్రతుకుతున్నారు. ఇవి ఎనర్జీస్ కార్డ్. ఎప్పటికైనా వీరిలో మార్పు అన్నది వస్తుందండి. మీరే మారుస్తారు, మీ విలువ తెలుసుకుంటారు, బాధపడవలసిన అవసరం అయితే లేదు. ఇక్కడ ఎనర్జీస్ కార్డ్స్ మీకు క్లియర్గానే రీడింగ్ వచ్చిందని అనుకుంటున్నాను. అంటే ఇక్కడ మీ పార్ట్నర్ నుండి కాంటాక్ట్ అయితే రాబోతుంది.